హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అన్వి కలెక్షన్స్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి. రోజు చెప్పే బోరింగ్ డైలాగ్స్ చెప్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, రోజు చెప్పేదే కదా, మేము అనాలి, మీరు వినాలి, ఈ వర్డ్స్ అన్నమాట. వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూసితే ఒక చిన్న లైక్ చేసేయండి. ఎందుకు లైక్ అడుగుతున్నామంటే, ఎన్ని లైక్స్ వస్తే అంత ఎక్కువగా ఈ వీడియో రీచ్ అవుతుందండి మన వ్యూవర్స్కి, అందరికీ, కొత్తగా చూసే వాళ్ళకి అందరికీ ఈ వీడియో స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. అందరికీ స్ప్రెడ్ అవ్వాలి. ఎందుకంటే అల్వి కలెక్షన్స్లో కలెక్షన్స్ చాలా బాగుంటాయి కదా, అందరూ కొనుక్కోవాలి కదా, అందుకని అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, వీడియోస్ చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే కలంకారీ శారీస్ అండి. కలంకారీ శారీస్ కొత్త కలెక్షన్ తీసుకొచ్చేసాం మీ ముందుకి. నేను కట్టుకున్నాను కదా, అది గ్రీన్ కలర్ కాంబినేషన్స్లో వచ్చేసింది, చూసారా? బార్డర్స్ 2 సైడ్ బార్డర్ వచ్చేస్తుంది. బార్డర్ ఏమో క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది. శారీ మొత్తం మనకి ఇట్లా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అన్నమాట. ఇదే కాంబినేషన్స్లో, ఈ కాంబినేషన్స్ కాదు, ఇంకా కొన్ని కాంబినేషన్స్లో శారీస్ ఉన్నాయి. ఆ శారీస్ అన్నీ ఒకసారి చూపించేస్తాను మీకు. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి. ఒక టైప్ ఇలా బార్డర్ వచ్చేసి ఉంటుంది, ఇంకొక మోడల్ అన్నమాట. అది కూడా చూపించేస్తాను. దీని తర్వాత ఫస్ట్ కలర్ చూసేయండి. ఇది ఫస్ట్ కలర్ అండి, మనకి పింకిష్ అండ్ బ్రౌనిష్ కాంబినేషన్ మిక్సింగ్ అన్నమాట. చూడ్డానికైతే కొంచెం డార్క్ రెడ్ షేడ్లో వస్తుంది. శారీ మొత్తం చూపించేస్తాను ఒకసారి. శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా మనకి ఈ హార్సెస్ అండ్ చూడండి, ఈ హార్సెస్ ఇవన్నీ వస్తుంది, డాన్స్ బొమ్మలు, ఇదంతా శారీ అంతా అలా ప్రింట్ వస్తుందండి. బార్డర్ మనకి క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది కదా. బార్డర్లో మనకి క్రీపర్స్, ఫ్లవర్స్ అట్లా వచ్చేస్తుంది అనమాట. పళ్ళు అయితే చూడండి ఎంత పెద్ద డిజైన్ ఇచ్చారో. పళ్ళులో మనకి ఒకే ఒక పీకాక్ వచ్చేసి చుట్టూ క్రీపర్స్ వచ్చేస్తాయి అన్నమాట. కిందనే లోటస్ ఫ్లవర్స్ వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్లోనే వచ్చేసింది. శారీ అంతా ఏ ప్రింట్ అయితే ఉందో ఆ ప్రింటే బ్లౌజ్కి వచ్చేస్తుంది, కాకపోతే కలర్స్ డిఫరెన్స్ అనమాట. బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్లో వచ్చేసింది. మనకి బార్డర్ ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ కూడా అట్లానే వస్తుందండి. ఆ కలర్ కాంబినేషన్స్లోనే బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇదొకటి సెకండ్ కలర్ అండి, నేను వేర్ చేసింది ఒక కలర్. ఇదొకటి సెకండ్ కలర్ అండి. దీంట్లోనే ఈ కలంకారీ సిల్క్ శారీస్లోనే 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇది ఫస్ట్ టైప్ అండి. ఇది వచ్చేసి కాస్ట్ మనకి 1650 పడుతుందండి. 1650 అన్నమాట. దీంట్లో కలర్స్ ఉన్నాయి, ఇంకా చూపించేస్తాను. ఇంకొక వేరే మోడల్ ఉందని చెప్పాను కదా దీంట్లోనే, అది మీకు ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవి చూపిస్తానండి. ఒక ఆర్డర్లో ఉంటుంది కదా, మీకు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట. ఇది వచ్చేసి సెకండ్ కలర్ కదా. థర్డ్ కలర్ కూడా చూపించేస్తాను మీకు. పిస్తా గ్రీన్ షేడ్ అనమాట. గ్రీన్ అండ్ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్లో వచ్చేసినాయి, చూసేయండి. శారీ అంతా ఇలా ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్తో వచ్చేసింది మనకి. శారీ అంతా పీకాక్స్, ఎలిఫెంట్స్ ఏమో క్రీమ్ కలర్లో వచ్చేసినాయి. గ్రీన్ మీద ఈ క్రీమ్ కలర్తో మనకి ఇలా బ్లాక్ ప్రింట్స్ వేస్తున్నారు కదా, ఆ ప్రింట్ వేసినప్పుడు అది క్రీమ్ కలర్ వచ్చేసింది. మనకి పళ్ళు అంతా ఇలా క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్లోనే వచ్చిందండి. ఈ పళ్ళులో ఒక 2 పీకాక్స్ ఉన్నాయన్నమాట. లాస్ట్ శారీలో 1 పీకాక్ ఉంది కదా, ఈ శారీలో 2 పీకాక్స్ ఉన్నాయి, చూసారా? ఈ అంతా లైట్ షేడ్స్లో వచ్చేసింది కదా. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మనకి శారీ ఆల్ ఓవర్ ఎట్లా వచ్చేసిందో బ్లౌజ్ కూడా అలానే వచ్చేసింది. కాకపోతే అది గ్రీన్ షేడ్
ఇది క్రీమ్ షేడ్ అనమాట. ఇది క్రీమ్లో వచ్చేసింది బ్లౌజ్ మనకి. శారీ మొత్తం ఎట్లా అయితే ప్రింట్ వచ్చిందో ఆ ప్రింటే మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుందండి. చూసారా, బార్డర్ ఏమో ప్లెయిన్ వచ్చిందనమాట, ఎందుకంటే హైలైట్ అవ్వాలి కదా బార్డర్. శారీ అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది కదా, అందుకే హైలైట్ చేయడానికి బ్లౌజ్ బ్లాక్ ఇచ్చేసారండి. బ్లాక్ ఇవ్వడం మూలనే హైలైట్ అయింది ఈ శారీ. చాలా బాగుంది, బయట మీరు కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. వీలైతే ఒక షార్ట్ వీడియో చేస్తాను ఇది కట్టుకుని. సేమ్ అదే కలర్ కాంబినేషన్స్లో ఇంకొక శారీ అండి, కాకపోతే దీనికి రెడ్ ఇచ్చారనమాట. ప్రింట్స్ అంతా సేమే. ఇది రెడ్ అండ్ గ్రీన్ షేడ్, బ్లూ షేడ్ సేమ్. ఇది చూడండి డిఫరెన్స్ మీకు అర్థమైపోతుంది. శారీ అంతా గ్రీన్ కలర్ షేడ్ వచ్చేసింది మనకి. ఈ బ్లాక్ ప్రింట్స్లోనే మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ మనకి ఇలా మిక్స్ అయిందనమాట. అదేమో క్రీమ్ వచ్చేసింది, ఇది రెడ్ వచ్చేసింది. చూడండి, దగ్గరగా చూపించినప్పుడు స్క్రీన్ షాట్ తీసేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో ఒక మెసేజ్ చేశారంటే మేము రిప్లై ఇచ్చేస్తామండి. మీకు క్లియర్గా ఫోటో తీసి పెట్టమన్నా పెట్టేస్తాము. ఇది చూసేయండి, ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ అండ్ ఇదేమో పళ్ళు కూడా మనకి 2 పికాక్ కాంబినేషన్స్లోనే వచ్చేసింది. శారీ అంతా సేమ్ ప్రింట్ అండి. సెకండ్ చూపించిన శారీ ఇది సేమ్ ప్రింట్ వచ్చేసింది అనమాట. 3 కలర్స్ అయింది, ఇది 4th కలర్ అండి. 4th కలర్ ఇది క్రీపర్స్ అండి, ఆల్ ఓవర్ క్రీపర్స్ అనమాట. బార్డర్ వచ్చేసి మనకి మెరూన్ షేడ్లో వచ్చేసింది. ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ కదండి, ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేసేయండి. బార్డర్ వచ్చేసి ఇట్లా కనిపిస్తుంది కదా మీకు. పళ్ళు చూపించేస్తాము. పళ్ళు వచ్చేసి మరూన్ ఇచ్చారండి. మెరూన్ కాంబినేషన్ కలిపినందుకు ఈ చీర చాలా బాగుందన్నమాట. ఓకే, బ్లౌజ్ కూడా చూపించేస్తాం. బ్లౌజ్ క్రీమ్ మీదనే మెరూన్ షేడ్తో బ్లూ షేడ్స్తో ఇలా ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా ఇచ్చేసారండి. చూడండి, బ్లౌజ్ హైలైట్ కదా ఈ శారీకి. మనం మంచిగా బోట్ నెక్ పెట్టి చేసుకుని ఆర్ పఫ్ హ్యాండ్స్, బోట్ నెక్ ఆర్ వీ నెక్ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకొక మోడల్ అన్నాను కదా, దీంట్లోనే కలంకారీ సిల్క్ శారీస్లోనే ముందు చూపించిన శారీ మనకి 1650 వచ్చి పడుతుంది. ఈ శారీస్ వచ్చేసి 1350 పడుతుందండి. ఎందుకనంటే కొంచెం ప్రింట్స్ డిఫరెన్స్ అంతే. మెటీరియల్ అయితే సేమ్ అండి, సేమ్ మెటీరియలే. ప్రింట్స్ కూడా కొంచెం ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇదంతా పళ్ళు అండి. పళ్ళు మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్లో వచ్చేసింది. ఇదేమో బ్లౌజ్ గ్రీన్ కలర్ చూసారా, బ్లౌజ్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్లో వచ్చేసింది అనమాట. శారీ ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 1350 పడుతుందండి. దీంట్లో ఇంకొక కలర్ ఉంది, చూపిస్తాను. పింక్ షేడ్ అనమాట. పింక్ కలర్ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేయండి, వాట్సాప్ పెట్టేయండి, మేము కూడా డీటెయిల్స్ షేర్ చేసేస్తాము. ఈ శారీ వచ్చేసి ఈ శారీకి మనకి బార్డర్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. పైన క్రీమ్ చిన్నగా బార్డర్ ఇచ్చి దానిపైన బార్డర్ ఇచ్చారు. మళ్ళీ 2 బార్డర్స్ లాగా వచ్చింది ఈ శారీకి. శారీ మొత్తం పింక్ కలర్ షేడ్ వచ్చేస్తుందండి. ఇది బ్లౌజ్ కూడా ఒక చిన్న ప్రింట్స్తో ఇచ్చేసారు. మరి ఎక్కువగా గాడిగా కాకుండా చాలా స్మాల్ ప్రింట్స్తో ఇచ్చేసారు. చూసేయండి, పళ్ళు యాజ్ యూజువల్గా సేమ్ ప్రింట్ వచ్చేస్తుందండి. కాకపోతే కట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట శారీస్. నేను కట్టుకున్నాను కదండి, చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. చాలా ఎక్సలెంట్ లుక్ వచ్చేసింది అనమాట శారీకి అంతటికి. ఓకే, ఇంకొక కలర్ ఉంది, చూపించేద్దాము. ఇది చూడండి, డిఫరెంట్ కలర్ అండి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. బాగా కనిపిస్తుంది కదా వీడియోలో, నేను కూడా చూస్తున్నాను.
ఎందుకంటే ఈ వీడియో తీసేటప్పుడు కొంచెం మైక్ ప్రాబ్లం ఇచ్చిందండి, అందుకే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. బార్డర్ చూసేయండి, ఇది కొంచెం బిగ్ బార్డర్ వచ్చిందండి, పీకాక్స్ వచ్చినాయి, బార్డర్ అంతా పీకాక్స్ వచ్చేస్తుంది అనమాట, మధ్య మధ్యలో మ్యాంగోస్ వచ్చేసింది. ఇది పళ్ళు అండి, పళ్ళు కూడా చాలా హెవీగా వచ్చింది. బ్లౌజ్ కూడా చూపించేస్తాం మీకు. బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఓపెన్ చేసి చూడండి, లోటస్ ఫ్లవర్స్తో వచ్చేసింది. పళ్ళు చాలా బాగుంది కదా, సారీ పళ్ళు కాదు ఇది బ్లౌజ్ కదా. బ్లౌజ్ చూసారా, శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి. అదిగోండి పైన నెమళ్ళు అంచుకి, మధ్యలో మ్యాంగో డిజైన్ అన్నమాట. చూసేసారా, శారీ మొత్తం ఇలా ఉంటుందండి. అన్వి కలెక్షన్స్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి కమెంట్ చేసేయండి. డ్రెస్సెస్ వీడియోస్ చూస్తున్నారా, డ్రెస్సెస్ కూడా కొత్తగా తెచ్చామండి. ఇప్పుడు దాకా డ్రెస్సెస్ అయితే వీడియోలో ఎక్కువ పోస్ట్ చేయలేదు కదా, వీడియోస్ మన స్టోర్లో అయితే డ్రెస్సెస్ ఉన్నాయి, ఎక్కువ శారీస్ చేసాము వీడియోస్. ఇక్కడ నుంచి మనకి డ్రెస్సెస్ వీడియోస్ కూడా చాలా వచ్చేస్తాయి, అన్ని న్యూ కలెక్షన్ అన్నమాట. డ్రెస్సెస్ కూడా చూసేయండి, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. అన్వి కలెక్షన్స్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి. ఇంకేం కలెక్షన్స్ కావాలో కూడా కమెంట్ చేసేయండి. ఈ వీడియో ఎలా ఉంది, కలెక్షన్ ఎలా ఉంది ఒక్కసారి చెప్పేయండి. అందరూ వీడియోస్ చేస్తున్నారు ఇలానే ఉంటున్నాయి అనుకోవద్దు, మేము షాప్కి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసి అది నచ్చితేనే తీసుకుంటామండి. ఓకేనా? థ్యాంక్ యూ.